లేదర్జున్ లేదు. ఆ యమజ కావాలని ఇలా చేస్తుంది. కావేరి వాళ్ళమ్మను అడ్డం పెట్టుకుని మళ్లీ మనం లైఫ్లో ఎదక్కుండా చెయ్యాలని చూస్తుంది. ఒప్పుకోకూడదు అర్జున్. ఆ యమజ కండిషన్స్కి ఒప్పుకోకూడదు. ఖర్చైనా సరే మంచి లాయర్ని మాట్లాడదాం. రుక్మిణమ్మని బయటకు తీసుకొద్దాం అర్జున్. ఎవరు కావేరి? శివబావా. స్పీకర్లో పెట్టు. బావా, లాయర్ని కలిసినావా? పరిస్థితి ఏమీ అనుకూలంగా లేదు కావేరి. ప్రూఫ్స్ అన్నీ బలంగా ఉన్నాయి. అత్తయ్యకి శిక్ష పడక తప్పదనే చెప్తున్నారు. ఇప్పుడున్న ఒకే ఒక్క దారి యమజ కేసు విత్డ్రా చేసుకోవడమే. నాకేం చేయాలో అర్థం కావట్లేదు కావేరి. సరే బావా, నేను మళ్ళా మాట్లాడతా. చూసిండ్రా అత్తయ్య, ఈ పరిస్థితుల్లో ఇంకా మనం ఏం చేయగలం చెప్పండి. యమజ చెప్పిన దానికి ఒప్పుకునుడు తప్ప వేరే ఏ దారే తోస్తలేదు. అడ సమయం కూడా లేదత్తయ్య. ఒక్కసారి ఆలోచించండి. అమ్మని నేనిట్లా చూడలేకపోతున్నా. అయినా ఇదంతా అమ్మ చేసిందంటే నా జీవితం కోసమే కదత్తయ్య.